పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మన ధ్యానం నిమిత్తము లూకాసు వార్త 24వ అధ్యాయం 51వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ రాయబడిన మాట, ఆయన వారిని ఆశీర్వదించి వారిని ఆయనను ఒక మేఘం వచ్చి వేరుపరచింది. ఆయన వారందరూ చూస్తూ ఉండగా పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిపోయారు అని దేవుని వాక్యం రాయబడతా ఉంది. యేసు ప్రభుల వారు భూమి మీదకి వచ్చి ఆయన మన కొరకు మరణించి పునరుద్ధానుడై ఆయన పరలోకానికి వెళ్ళిపోయే ముందు 40 రోజులు అందరికీ కనపడి 24:51 వెళ్ళిపోయే ముందు ఆయన అందరినీ ఆశీర్వదించి ఆయన అలాగ వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన భూమి మీదకి వచ్చిందే మనలను ఆశీర్వదించడానికి. ఆ ఆశీర్వాదాలను మనం సంపాదించుకునే క్రమంలో ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలోకి వెళ్ళినప్పుడు ఆయన ఆదామును అవ్వమ్మను పిలిచి వారిని ఆశీర్వదించి, మీరు ఫలించి, ఆశీర్వాదంలో ఉన్న 4 విభాగాలు ఎలా ఆశీర్వదించారట, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి అని ఆశీర్వదించారు. అది శరీర సంబంధమైన ఆశీర్వాదం కావచ్చు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కావచ్చు. మనము ఫలించాలనేది ప్రభు యొక్క ఉద్దేశం. అదే ఆయన ఆశీర్వాదంలో ఉన్నటువంటి భావన. అలాగే మనం అభివృద్ధి చెందాలనేది ఆయన యొక్క ఉద్దేశం. ఇప్పుడు మనం కొన్ని రోజులు ఫలించాలి అంటే ఎలా అనేది ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు అభివృద్ధి చెందాలి. ఆశీర్వాదంలో ఇంకోటి ఏంటంటే భాగం అభివృద్ధి చెందాలి. ఒక వ్యక్తి, మీరైనా నేనైనా అభివృద్ధి చెందాలి అంటే ఎలా అభివృద్ధి చెందాలి అనేది బైబిల్ గ్రంథంలో రాసి పెట్టారు. ఆ అభివృద్ధి రకరకాలుగా ఆయన వివరించారు. అందులో ఒక భాగం ఏంటంటే ఆదికాండము 17వ అధ్యాయం 2వ వచనంలో, నిన్ను నేను అభివృద్ధి చేసేటట్లుగా నీకును నాకును మధ్యన ఒక నిబంధన ఉండాలి అన్నాడు. ఏమండి, దేవుడు మనలను అభివృద్ధి చేయాలంటే ఆయనకి మనకి మధ్యలో ఏముండాలంటే అండి, ఒక నిబంధన ఉండాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అమ్మ ఉందా? 17:2 ఆదికాండం 17:2, నాకును నీకును మధ్య నా నిబంధన ఉండాలి. ఆ నిబంధన ఉంటే నేను నిన్ను అభివృద్ధి చేస్తాను అన్నాడు. అండి, నిబంధన ఏమిటయ్యా అని మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులరా, ఆయన భూలోకమంతా చూశారంట. చూస్తే నరుల యొక్క తలంపులన్నీ కేవలం చెడ్డయి అన్నాడు. వారు ఎల్లప్పుడూ చెడ్డ తలంపులు కలిగి ఉంటారు. నరులను నేను సృష్టించినందుకు సంతాపపడుతున్నానని బాధపడ్డాడు దేవుడు. బాధపడి ఒక నిర్ణయానికి వచ్చేసాడు. ఆయన భూమి మీద ఉన్న జనులందరినీ జలప్రలయం రప్పించి నాశనం చేసేయాలి అని ఆయన నిర్ణయం తీసేసుకున్నారు. మొత్తం భూమి మీద ఉన్న ప్రజలందరినీ చూస్తే ఒక్క కుటుంబం నీతిగా బతికారంట. ఎంతమంది అండి? ఒక్క కుటుంబం నీతిగా బతుకుతున్నారంట. ఒక తండ్రి, తల్లి, 3 కొడుకులు, 3 కోడళ్ళు, 80 లెక్క వచ్చారండి. ఈ 80 నీతిగా జీవిస్తున్నారు, పాపం చేయట్లేదు, భయభక్తులతో ఉంటున్నారు దేవుని యందు. ఏమండి, వారు చాలా నిష్టగా బతుకుతున్నారని దేవుడు చూసి వాళ్ళతో నోవహుతో మాట్లాడి, నాన్న, భూమి మీద మొత్తం అందరినీ చూశాను నేను, నీవు మాత్రమే నీతిమంతుడిగా నాకు కనపడ్డావు కాబట్టి నీ కుటుంబ రక్షణ కొరకు ఒక వాడను తయారు చేసుకో, నేను నిన్ను కాపాడుతాను, నీతో పాటు పశువులను, పక్షులను అన్నిటిని కూడా కాపాడుతాను. ఇప్పుడు భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా జలప్రలయంలో చచ్చిపోతారు. నువ్వు వాడగట్టుకున్నంతకాలం ప్రకటన చెయ్యి, అందరికీ చెప్పు, ఎవడైతే వాడలోకి వస్తాడో వాడు రక్షింపబడతాడని చెప్తే ఆయన కుటుంబానికి చెప్పాడు. కుటుంబస్తులందరూ విశ్వసించారు, వాడగట్టారు. ఇంచుమించు 100 సంవత్సరాల పైనే కట్టారు. ఎంతమందికి చెప్పినా ఎవడో నమ్మలేదు, ఎవడో రాలేదు. ఆ జలప్రలయం రానే వచ్చింది, అందరూ చచ్చిపోయారు. వీళ్ళ కుటుంబం మాత్రం బతికారు. మరలా నీళ్లు తగ్గిని, మరలా భూమి మీదకి వచ్చి ఆయన బలి అర్పణ చేసినప్పుడు మరలా దేవుడు వచ్చి ఆయన మరలా వారిని ఆశీర్వదించి అంటారు, ఇంకా భూమిని ఇప్పుడు ఎలాగైతే జలప్రలయం పంపించి నాశనం చేశానో అలాగే ఇంకెప్పుడు జలప్రలయం రప్పించి నాశనం చేయను,
దానికి గుర్తుగా ఆకాశంలో ఒక ధనస్సును పెడుతున్నాను. నేను ఆ ధనస్సును చూసినప్పుడుగా నేను గుర్తు చేసుకుంటాను, జ్ఞాపకం చేసుకుంటాను, ఎప్పుడు భూమిని ఇలాగ నాశనం చేయకుండా ఉంటారని అని ఒక నిబంధన చేశాడు. ఏం చేశాడండి? ఒక నిబంధన చేశాడు. ఇంకెప్పుడు ఇలాగ జరగదు, భూమిని జలప్రలయం పంపించి జల్లును ఇలా నాశనం చేయను అని నోవహుతో ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధనకి గుర్తుగా ఆకాశంలో ఒక ధనస్సును పెట్టాడు దేవుడు. అది మేఘంలో పెట్టాడు అనమాట, మేఘధనస్సు అంటారు. అలాగే ఆ అబ్రహాముతో మాట్లాడుతూ దేవుడు అన్నాడు, నీతో నేను ఒక నిబంధన చేస్తున్నాను. నోవహుతో ఒక నిబంధన చేశారు, అది నిబంధన గుర్తుగా ఆకాశంలో ధనస్సును పెట్టారు. అబ్రహాముతో ఒక నిబంధన చేశారు. అబ్రహాముతో నిబంధన చేసింది ఏమని చేశారంటే, నీతో నేను నిబంధన చేస్తున్నాను, నీకు నాకు నిబంధనకు గుర్తుగా, నీకు నాకు నిబంధనకు గుర్తుగా నీవు సున్నతి చేయించుకోవాలని చెప్పారు. నీ శరీరమందు నీవు సున్నతి చేయించుకోవాలి. నీవు సున్నతి చేయించుకున్నట్లయితే నీవు నాకు సంబంధించిన వాడివి అని అర్థం. నా ప్రజలు భూమి మీద సున్నతి చేయించుకుని ఉంటారు అనేది ఒక నిబంధన పెట్టాడు దేవుడు. ఆ నిబంధనలోకి వచ్చిన వారందరూ ఆయన పిల్లలు అన్నట్టు అండి. ఇశ్రాయేలీలు అందరూ కూడా ఏం చేస్తారంటే, మగబిడ్డ పుట్టిన వెంటనే 8వ రోజున తీసుకెళ్ళి ఏం చేస్తారు? సున్నతి చేస్తారు. అలాగది నిబంధన గుర్తు. ఈరోజు కూడా అలా జరుగుతుంది. ఇప్పుడు స్టిల్ ఈరోజు కూడా మీరు ఇజ్రాయెల్ దేశం వెళ్తే, ఇజ్రాయెల్ దేశంలో పుట్టిన ప్రతి మగ పిల్లవాడికి 8వ రోజునే సున్నతి చేస్తారు. యేసు ప్రభు వారిని కూడా 8వ రోజున మందిరానికి తీసుకెళ్ళి విశ్రాంతి దినం రోజున, ఎప్పుడైతే మందిరం అందరూ వచ్చి ఆరాధన చేస్తారో, మనం ఆదివారం చేస్తున్నాం, వారికి విశ్రాంతి దినమున నిర్ణయించిన ప్రకారంగా వారు మందిరంలో కూడుకుంటారు. ఆ యొక్క యూదులందరూ కూడా వారు ఆ రోజునే మందిరానికి తీసుకెళ్తారు. పిల్లోని 8వ రోజుని ఆ మందిరం దగ్గరే ఆ పిల్లోడికి ఏం చేస్తారండి? సున్నతి చేస్తారు. అది నిబంధనకి గుర్తు. ఆ నిబంధన మీరు పాటిస్తే నేను మిమ్మల్ని అభివృద్ధి చేస్తాను అన్నాడు. ఏం చేస్తారంటే అండి? అభివృద్ధి చేస్తాను అన్నాడు. కాబట్టి నిబంధనలోకి మనం వస్తే మనం అభివృద్ధి అవుతాం. ఎలాగండి? చెప్పండి. నిబంధనలోకి మనం వస్తే మనం అభివృద్ధి అవుతాం అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. నేను దేవునికి సంబంధించిన వాళ్ళని అనేది మనకి ఆయనకి మధ్యలో నిబంధనకి గుర్తు. ఏమండి? పాత నిబంధన గ్రంథంలో శరీర సంబంధమైన సున్నతి అన్నాడు. కొత్త నిబంధన గ్రంథంలో ఆత్మ సంబంధమైన సున్నతి అన్నాడు. ఎలాగంటే అండి, కొత్త నిబంధన గ్రంథంలో ఆత్మ సంబంధమైన సున్నతి అన్నాడు. అంటే శరీర సంబంధమైన సున్నతి చేసుకున్న వాళ్ళు నిబంధనలో ఉన్నట్టు. ఏమండి? ఇప్పుడు శరీర సంబంధమైన సున్నతి చేసుకుని కూడా నేను దేవునికి సంబంధించిన వాడిని అని చెప్పుకుని కూడా వాడు పాపం చేస్తే వాడు సున్నతిలో ఉన్నట్ట, సున్నతి పోగొట్టుకున్నట్ట? చెప్పండి. సున్నతి చేయించుకున్నాడు చిన్నప్పుడు 8వ రోజున. నేను దేవునికి సంబంధించినటువంటి జనాంగంలో ఉన్నటువంటి వాడిని గుర్తుగా నిబంధనలోకి వచ్చాడు. మరి నిబంధనలోకి వచ్చినాడు పవిత్రంగా ఉండాలి కదా. నిబంధనలోకి వచ్చినాడు పాపం చేయకుండా కాపాడుకోవాలి కదా. ఏమండి? నువ్వు నిబంధనలోకి వచ్చానని చెప్తావు, దేవుని పిల్లవునని చెప్తావు, నువ్వు పాపం చేస్తాకి వెళ్తావు, నువ్వు నిబంధనల నుంచి తొలగిపోయావు కదా. ఏమండి? ఇంకొక ఆయన కొత్త నిబంధనలోని యేసుప్రభు రక్తమును నమ్మి యేసుప్రభు యందు విశ్వాసం ఉంచి నా ప్రభు నా కోసం చనిపోయాడు, ఆయన రక్తంలో నాకు నిబంధన ఉన్నది, ఇది కొత్త నిబంధన అని యేసు ప్రభుల వారి మీద విశ్వాసం ఉంచి ఆయన పాదాల చెంత పాపాలన్నీ ఒప్పుకొని శుద్ధీకరించబడి విశ్వాసంతో నీతిమంతుడిగా మారి అతడు ఆత్మ సంబంధమైన సున్నతి పొందినవాడై ఏ పాపం చేయకుండా పరిశుద్ధంగా బతుకుతున్నాడు. ఇప్పుడు ఎవరు సున్నతి పొందినట్టు చెప్పండి? ఎవరు సున్నతి పొందినట్టు? శరీర సంబంధమైన సున్నతి పొందినవారు దేవుని సున్నతిలో నిలబడినట్ట, ఆత్మ సంబంధంగా యేసుప్రభు రక్తము చేత కడగబడి శరీర సంబంధమైన సున్నతి లేకపోయినను పరిశుద్ధంగా బతుకుతూ, ఏమండి,
విశ్వాసంతో జీవిస్తూ ఉన్నటువంటి వారు హృదయ సంబంధమైన సున్నతి పొంది పరిశుద్ధంగా బతికేవాడు సున్నతి పొందినట్టే చెప్పండి. పరిశుద్ధంగా బతికేవాడు, భయంతో బతికేవాడు, పాపం చేయకుండా ఉండేవాడు, లోక ఆచారాలు చేయకుండా ఉండేవాడు, దేవునికి భయపడుతూ తన జీవితాన్ని కాపాడుకుంటూ జీవించేవాడు సున్నతి పొందినవాడు, నిబంధనలోకి వచ్చినవాడు అన్నట్లు లెక్క అండి. కాబట్టి ఎవరు అభివృద్ధి చెందుతారయ్యా అంటే పరిశుద్ధంగా తనను తను కాపాడుకుంటూ హృదయ సంబంధమైన సున్నతి పొంది నేను దేవునికి సంబంధించిన వాడిని అన్నట్టుగా ప్రతిక్షణం దేవుడు పరిశుద్ధుడు, నేను కూడా పరిశుద్ధంగా బతుకుతాను, దేవుడు నీతిమంతుడు, నేను కూడా నీతిమంతుడిగా బతుకుతాను, ఆయన యథార్థవంతుడు, నేను కూడా యథార్థవంతుడిగా బతుకుతాను అని ఆయన గుణలక్షణాలన్నిటినీ జాగ్రత్తగా విశ్వాసంతో పరిశుద్ధంగా హృదయమందు సున్నతి పొందినవాడై అతడు తనను తాను సిద్ధపరచుకుంటూ ఉన్నట్లయితే అలాంటి వ్యక్తిని హృదయ సంబంధమైన సున్నతి పొందినవాడని, అతడు శరీర సంబంధమైన సున్నతి లేకపోయినను యేసుప్రభు రక్తం వలన సమీపస్థుడయ్యాడని, పరలోక రాజ్య వారసుడయ్యాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభుల వారు ఈ లోకంలో ఎవరిని అభివృద్ధి చేస్తారయ్యా అంటే ఆయన మనలను ఆశీర్వదించడానికి వచ్చారు, అందులో భాగంగా ఫలించాలని చెప్పారు. ఫలభరితమైన జీవితంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిని పొందాలి అని మనం ఆశపడితే నిబంధనలోకి రావాలి. ఎందులోకి రావాలండి? నిబంధనలోకి మనం రావాలి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అది శరీర సంబంధమైన నిబంధనే. పాత నిబంధన గ్రంథం అంతా కూడా చాలా ఖచ్చితంగా చెప్పబడుతూ ఉంది. కొత్త నిబంధన గ్రంథంలో పౌలు గారు దాన్ని వివరించారు. ఆత్మ సంబంధమైన సున్నతి శరీర సంబంధమైన సున్నతి కానే కాదు అని ఆయన చాలా స్పష్టంగా తెలియజేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఆదికాండం 17వ అధ్యాయం 10వ వచనంలో ఏమని రాశారండి? ఆదికాండం 17వ అధ్యాయం 10వ వాక్యంలో ఏమని రాశారు అమ్మా? నీ సంతతికిని నా నిబంధన. ఆదికాండం 17:10. అదే ఆ సున్నతి పొందటమే సూచన అన్నాడు. అది సూచన, అది నిబంధన. నీ సంతతి వారికి మధ్య గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడు సున్నతి పొందవలను, అదే సూచన అన్నాడు. ఏమండి? కాబట్టి ప్రియులరా, మనము శరీర సంబంధమైన సున్నతి కాదు, ఆత్మ సంబంధమైన సున్నతి కలిగిన వారంగా జీవించాలి. దేవునితో ఒక నిబంధన చేసుకున్నటువంటి వారంగా జీవించాలి. అప్పుడు అభివృద్ధిలోకి వస్తామని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఏమండి? కొలసీ పత్రిక 2:11లో క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి చేతులతో చేయబడని సున్నతి పొందితిమి అన్నాడు. ఏం పొందామంటండి? శరీర సంబంధమైన సున్నతి చేతులతో చేస్తారు, కానీ క్రీస్తులోకి మనం సున్నతిలోకి వచ్చామంటే ఎలాగా? శరీర సంబంధమైన సున్నతి కాదు. కొలసీ 2:11 శరీరేచ్ఛలతో కూడిన క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును, ఆ స్వభావాన్ని విసర్జించేసి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందాము అన్నాడు. సున్నతి పొందడం అంటే ఏమిటంటే, ఏమండి, శరీర సంబంధంగా గాయం చేసుకోవటం కాదు శరీరాన్ని. సున్నతి అంటే శరీరంలో గాయం చేసుకోవడం, అది సున్నతి. అది కాదు నాన్న. దాని అర్థం ఏమిటంటే, శరీర ఇచ్చలతో కూడిన స్వభావం ఉంటుంది కదా మన శరీరంలో. శరీర ఏచ్ఛలు అని ఉన్నాయి. శరీర ఇచ్చలు, అది పెద్ద లిస్ట్ ఉంటుంది కదా. వ్యభిచారము, జారత్వము, కాముకత్వము, ఇలాంటివి ఉంటాయి కదండి శరీర ఆశలు. వీటిలన్నిటిని కూడా మనము
ఆ స్వభావాన్ని ఏం చేయాలంటండి? విసర్జించేయాలి. ఏ వ్యక్తి అయితే అలా విసర్జించేస్తారో వారు క్రీస్తునందు సున్నతి పొందిన వారు కింద లెక్క అన్నాడు అండి. మీకేనా అర్థమవుతుందంటారా? ఎప్పుడు ఒక వ్యక్తి అభివృద్ధి అవుతాడంటే, ఏమండి, ఎప్పుడు ఒక వ్యక్తి అభివృద్ధి అవుతాడంటే శరీరేచ్ఛలు చాలా ఉంటాయి. శరీరేచ్ఛలు చాలా ఉంటాయి. జారత్వం, వ్యభిచారం, ఏమండి, దురాశ, కాముకత్వము, ఇంకా పెద్ద లిస్ట్ ఉంటుంది. అది ఆ శరీర ఆశలు, శరీర ఇచ్ఛలు, శరీర కోరికలు, వీటిని ఎవరైతే విసర్జించడానికి ఇష్టపడ్డారో, విసర్జించేశారో వారు సున్నతి పొంది నిబంధనలోకి వచ్చినట్లు లెక్క అండి. మేము కూడా చర్చికి వెళ్తున్నాం, మేము కూడా ప్రార్థన చేస్తాం భారంగా, మేము కూడా కన్నీళ్ళు కూడా కరుస్తాం, మేము కూడా యేసుప్రభు అంటే ఇష్టం, మేము కూడా యేసుప్రభుని నమ్ముకున్నాం, మేము కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆశపడుతున్నాం అని చెప్పినంత మాత్రాన నిబంధనలోకి వచ్చినట్టు కాదు. మనము శరీరేచ్ఛలతో కూడిన స్వభావాన్ని విసర్జించేయాలంట. మొత్తానికి ఏం చేయాలంటండి? విసర్జించేయాలి. ఎప్పటికప్పుడు శరీరేచ్ఛలతో కూడిన స్వభావం అనేది మన లోపల ఉంటుంది, బతికినంతకాలం ఉంటుంది ఆ స్వభావం. ఆ స్వభావాన్ని విసర్జించాలి, అసహ్యించుకోవాలి. ఏం చేయాలండి? అసహ్యించుకోవాలి. చాలా జాగ్రత్తగా ఈ విషయంలో కేర్ఫుల్గా ఎవరైతే ఉండగలుగుతారో, ఎవరైతే విసర్జించగలుగుతారో వారు నిబంధనలోకి వచ్చారని అర్థం. అలాంటి వాళ్ళని అభివృద్ధి చేస్తాడంట. దేవునికి స్తోత్రం కలిగిన. ఎవరిని పడితే వాళ్ళని అభివృద్ధి చేయడు. ఆయన అభివృద్ధి చేసే వాళ్ళు ఎలా ఉండాలంటే నిబంధనలోకి వచ్చిన వాళ్ళే ఉండాలి, శరీరేచ్ఛలను విసర్జించిన వాళ్ళే ఉండాలి. అదే సున్నతి అన్నాడు. దాన్ని ఏమన్నారండి? సున్నతి అన్నారు. ఆయన ఆజ్ఞలంటే భయం, ఆయన విధులంటే భయం, పాపం అంటే పాపం చేయడానికి భయం, అమ్మో నా దేవుడు నన్ను చూస్తాడన్నటువంటి భయంతో బతికేవారు సున్నతి పొందినవారు అన్నట్టు అర్థం. కాబట్టి మనం ఎవరన్నా చూస్తే ఒకలాగా, చూడకపోతే ఒకలాగా, అవకాశం ఉంటే ఒకలాగా, అవకాశం లేకపోతే ఒకలాగా, మనుషులు ఉంటే ఒకలాగా, ఎవరో లేకపోతే ఇంకొకలాగా, ఇలాగ మనం ప్రవర్తించే వాళ్ళమైతే మనం నిబంధనలోకి వచ్చినట్టు కాదు, మనం అభివృద్ధిని పొందలేం. అబ్రహాముతో చెప్పాడు దేవుడు, నీవు నిబంధనలోకి వస్తే నిన్ను ఆశీర్వదిస్తాను, అభివృద్ధి చేస్తాను. నీ పిల్లల నిబంధనలో ఉంటే వారిని అభివృద్ధి చేస్తానన్నాడు. ఆ నిబంధనలో అబ్రహాం వచ్చాడు. ఈ రోజుకి కూడా మీరు ఆ అభివృద్ధిని చూస్తున్నారా లేదా అండి? ఈ రోజుకి కూడా ఆ అభివృద్ధిని మీరు చూస్తున్నారు. మనకి మైండ్ బ్లాక్ అవుతుంది అనమాట ఒక్కొక్క విషయం చూస్తే. ప్రపంచంలో ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో అన్ని దేశాలకి UN అని ఉంటుంది. దేశాలన్నిటికీ కలిపి ఒకటి ఉంటుంది అనమాట అండి. ఐక్యరాజ్య సమితి అంటారు. ఏమంటారండి? ఐక్యరాజ్య సమితి. అందులో ఈ రాజ్యాలన్నీ ఉంటాయి. వాళ్ళు ఐక్యరాజ్య సమితి వాళ్ళు నోబెల్ ప్రైజులను పెట్టారు. ఏం ప్రైజులు అండి? నోబెల్ ప్రైజులను పెట్టారు. ఒక్కో దేశానికి కూడా అలా ఉంటాయి, ప్రైజులు ఉంటాయి. ఆ దేశంలో ప్రతిభావంతులకి, ఏదన్నా కనిపెట్టిన వారికి ఆ ప్రైజులు ఇస్తూ ఉంటారు. అలాగే ప్రపంచంలో ఈ నోబెల్ ప్రైజుని కనిపెడితే మొత్తం ప్రైజులన్నీ ఇంచుమించు 180 నోబెల్ ప్రైజులు అబ్రహాము పిల్లలైన యూదులకు వెళ్ళిపోయినాయి. ఎవరికి వెళ్ళిపోయినాయండి? అబ్రహాం పిల్లలైన యూదులకి 180 నోబెల్ ప్రైజులు వెళ్ళిపోయినాయి. అసలు నోబెల్ ప్రైజులు ఎన్ని ఉన్నాయి? ఇంతవరకు ఎన్ని ఇచ్చారు? అన్నీ వాళ్ళకి వెళ్ళిపోయినాయి ఇంచుమించుగా. ఎక్కడైనా అడప ఎవరికైనా వెళ్ళి ఉంటాయి అంతే. చాలా మట్టుకి యూదులకు వెళ్ళిపోయినాయి. ఏది కనిపెట్టినా వాళ్ళే కదండి. ఏది కనిపెట్టినా వాళ్ళే. ఇప్పుడు మనం వాడుకునేది ఏది చూసినా, ఒక విమానం చూడండి వాళ్ళు కనిపెట్టిందే, ఒక సెల్ ఫోన్ చూడండి వాళ్ళు కనిపెట్టిందే, ఒక కరెంటు చూడండి వాళ్ళు కనిపెట్టిందే. మనం వాడుకునే, ప్రపంచంలో వాడుకునే అన్ని రకాల వినియోగ వస్తువులన్నీ 90% అబౌవ్ వాళ్ళు కనిపెట్టినయే. ఏ వస్తువుని చూసుకోండి మీరు, ఇది ఎవరు కనిపెట్టారు అని అంటే దాని మూలంకి వెళ్తే కనిపెట్టిన ఆయన యూదుడై ఉంటాడు. అన్నీ కనిపెట్టింది వాళ్ళ. అభివృద్ధి అంటే అది. దేవునికి స్తోత్రం కలిగిన. ఒక వ్యక్తిని దేవుడు ఎప్పుడు అభివృద్ధి చేస్తాడు అని అంటే నిబంధనలోకి వస్తే, పరిశుద్ధతను కాపాడుకుంటే,
సున్నతి పొందిన అనుభవంలో ఉంటే శరీరేచ్ఛలను ఆ స్వభావాన్ని విసర్జించేటువంటి ఆ యొక్క కెపాసిటీకి వస్తే అలాంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదంలోనే ఉన్నటువంటి భాగం అభివృద్ధి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మనం కూడా అలా పరిశుద్ధంగా ఉంటే నిబంధనలోకి వస్తే ఏమండి అభివృద్ధిని మనం చూస్తాం. అది అభివృద్ధి ఎంతగా ఉంటుందో మనకు అర్థం అవ్వదు, అంత అభివృద్ధి చేస్తాడు దేవుడు. కాబట్టి ప్రియులరా, ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్తే ఫిలిప్పీ 3:3 ఆత్మతో ఆరాధన చేయడమే సున్నతి ఆచరించుట అన్నాడు. ఆరాధన ఎలా చేయాలంటండి? ఆరాధన ఎలా చేయాలంటండి? ఆత్మలో ఆరాధించడమే ఆ సున్నతి ఆచరించడం అన్నాడు. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు ఆత్మలో ఆరాధించటమే సున్నతి ఆచరించడం అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఆరాధన చేయమంటే అమ్మాయిలా చూడండి, నా వైపు చూడండి. చాలామంది ఆరాధన చేయమంటే నిలబడండి అమ్మా అంటేనే నిలబడరు అండి, నిలబడండి అమ్మా అంటేనే నిలబడరు, చేతులు పైకి ఎత్తండి అమ్మా అంటేనే చేతులు పైకి ఎట్టరు అండి. కూర్చుని వాళ్ళు కూర్చుంటారు. అంటే ఓపిక లేకపోతే ఓకే, దానికి మనం ఏం మాట్లాడటానికి లేదు, వయసు రీత్యా ఓపిక లేకపోతే అది రీజన్, దానికి మనం ఏం మాట్లాడలేము. ఓపిక ఉన్న వాళ్ళు కూడా కూర్చుంటారు ఏమండి. చేతులు పైకి ఎత్తమంటే చేతులు పైకి ఎత్తడానికి ఓపిక ఉన్న వాళ్ళు కూడా చేతులు పైకి ఎత్తరు. ఆరాధించుదామంటే కళ్ళు మూసుకోరు. ఏం చేయరండి? కళ్ళు మూసుకోరు, అలా చూస్తూ ఉంటారు గుడ్ల గొప్పలాగా ఏమండి. ఆరాధన అంటే శరీర సంబంధంగా కాదు కదా. ఏదో పాట పాడుతున్నారు, మనం కూడా ఏదో పాటలో కలుపుతూ అని అలా కాదు కదా ఏమండి. ఆరాధన అంటే దేవునితో లీనమై, ఆత్మలో లీనమై, ఆత్మతో ప్రభువుని ఆరాధించాలి. ఎలా చేయాలండి? ఆత్మలో ప్రభువుని ఆరాధించాలి. ఆయనను గుణగణాలను, ఆయన లక్షణాలను కొనియాడుతూ ఎంత మహాదేవుడు నాయన అని ఆయనలో ఏకమై లీనమై ఆ ఆరాధనలో ఆ యొక్క మనం ఏకమైపోయి పక్కన ఏం జరుగుతుందో మనకు తెలియకుండా పట్టించుకోనంతగా ఆరాధనలో మునిగిపోవాలి. అలా ఆరాధించటమే సున్నతికి సూచన అన్నాడు అండి. మనం ఆరాధించే ఆరాధికులుగా మారాలి. పరలోక రాజ్యంలో ఏముంటుందండి? పరలోక రాజ్యంలో ఏముంటుంది? ప్రార్థన ఉంటుందా? ప్రార్థన ఉండదు. మనం ఇక్కడ ప్రార్థన చేసుకున్నట్టుగా ప్రార్థన ఏమీ ఉండదు. మరేముంటుంది? 24 గంటలు ఆరాధించడమే. యెహోవా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. ఏంటది? ఆరాధనది. ఏంటండి? ఆరాధన. ఆయన ఎలాంటి వాడో దాన్ని కొనియాడటమే ఆరాధన. యథార్థవంతుడు నాయన, నీతిమంతుడు ప్రభువా, పవిత్రుడు నాయన, పరిశుద్ధుడు ప్రభువా, ఎవరు సమీపించరాని తేజస్సులో నిత్యము అమరుండవై వసించు తండ్రివి ప్రభువా, ఆకాశ మహాకాశాల పట్టజాలని ప్రభువా. ఇక ఎన్ని రకాలుగా ఆయన్ని ఆరాధించగలం? అన్ని రకాలుగా ఆరాధించడమే. లీనమై ఆ ప్రభుని ఆరాధిస్తూ మనం మర్చిపోవడమే. అది ఆత్మతో ఆరాధించడం అంటే ఏండి. పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏండి. ఆరాధనలో ఎన్ని మైండ్లో పెట్టుకుని అస్సలు పాలు పంపులు పొందకుండా, అసలు ఆరాధన టైంకి రాకుండా, వాక్యం చెప్పే టైంకి వచ్చి మనం ఆరాధనలో ఆత్మలో లీనమవడమే నిబంధనకు సూచన అన్నాడు. కాబట్టి నిబంధనలోకి ఎవరు వచ్చారు అని మనం ఆలోచన చేస్తే, సున్నతి ఎవరు పొందారు అని మనం ఆలోచన చేస్తే, ఆత్మతో ఆయనను ఆరాధించేవారు మాత్రమే సున్నతి ఆచరించేవారు అన్నాడు అండి. కాబట్టి మనము ఆరాధనలో ఆత్మతో ఆయనను ఆరాధించే స్థాయికి మనం ఎదగాలి. అప్పుడు అభివృద్ధి చేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఎప్పుడు అభివృద్ధి అవుతాం మనం ఏమండి? మరి మేము అభివృద్ధి అవుతలేదండి, మరి ఎంతకాలమైనా మరి అక్కడే ఉన్నామండి మరి అంటే ఎలాగవుతామండి మరి అభివృద్ధి? ఆత్మలో మనం ఆయనను ఆరాధించాలి. అప్పుడు అభివృద్ధి చేస్తాడు ఖచ్చితంగా. ఆయన చేతిలో ఉంది మొత్తం ప్రపంచం అంతానే. ఒక వ్యక్తిని అలా పైకి తీసుకెళ్ళాలన్నా, ఒక వ్యక్తిని ఏమీ లేకుండా పడిపోవాలన్నా మహాప్రభు ఆయన చేతిలో ఉంది. ఆయన ఒక వ్యక్తిని లేపాలంటే లేపుతాడు, తక్కువ సమయంలోనే అభివృద్ధి చేస్తాడు.
ఆశీర్వదిస్తాడు. ఆయన చెప్పినట్టు మనం వింటే కదా. ఏమండి, ఆత్మతో ఆయనను ఆరాధించటమే, ఆచరించటమే సున్నతి పొందుట అన్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 11, 12 వచనాలు మనం చూసినట్లయితే మనకి సున్నతి లేదు. మనకేం లేదండి, ఇశ్రాయేలీయులకు మాత్రమే సున్నతి ఉంది. ఎవరికి ఉందండి? ఎఫెసీ 2, 11, 12. ఇశ్రాయేలీయులకు మాత్రమే సున్నతి ఉంది అండి. వాళ్ళకి మాత్రమే వాగ్దానాలు ఉన్నాయి. వాగ్దానాలు ఎవరండి? వాగ్దానాలు ఇశ్రాయేలీయులది, సున్నతి ఇశ్రాయేలీయులది, నిరీక్షణ ఇశ్రాయేలీయులది. ఏమండి, మనకేమీ లేదు. మనం అన్యులు. మనం ఎవరమండి? యూదులు కాని వారందరూ అన్యులే. యేసు ప్రభువు వారు అబ్రహాము అతని సంతానాన్ని, ఇస్సాకు ద్వారా వచ్చిన సంతానాన్ని మాత్రమే వాగ్దాన పుత్రులుగా ఆయన స్వీకరించాడు. వారికి మాత్రమే వాగ్దానాలు, వారికి మాత్రమే నిరీక్షణ, వారికి మాత్రమే అభివృద్ధి, వారికి మాత్రమే సున్నతి, వారికి మాత్రమే నిబంధన. వాళ్ళు దేవుని ప్రజలు అన్నట్టు, అంతే. ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా అన్యులు అన్నట్టు. కానీ యేసు ప్రభు వారు ఆయన రక్తం చిందించిన తర్వాత అన్యులను కూడా ఏమండి వాగ్దానాలు పొందుకునే ఆ యొక్క అవకాశాన్ని ఇచ్చాడు. సున్నతిలోకి అవకాశాన్ని ఇచ్చాడు. ఏమండి, నిరీక్షణలోకి అవకాశాన్ని ఇచ్చాడు. ఏమండి, అన్నిటిలోకి ఆయన రక్తం వలన మనం మునుపు దూరస్తులం, మనం మునుపు నిరీక్షణ లేని వాళ్ళం, మనం మునుపు సున్నతి లేని వాళ్ళం, మనం మునుపు వాగ్దానాలు లేని వాళ్ళం. యేసు ప్రభు రక్తము ద్వారా ఇప్పుడు అవన్నీ కూడా మనకు కూడా ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పేతురు గారు అందుకనే మాకు మాత్రమే నిరీక్షణ, మాకు మాత్రమే ఈ వాగ్దానాలు, మాకు మాత్రమే ఈ యొక్క సున్నతి, మాకు మాత్రమే మేము దేవుని బిడ్డలం, అన్యులకు లేదన్నట్టుగా ఆయన చాలా రెస్ట్రిక్టెడ్గా ఉండేవాడు. అలాంటి ఆయనకి దర్శనం చూపించిన అన్న ఇదే సేమ్ అవకాశం వాళ్ళకు కూడా ఇచ్చాను. వెళ్ళని దేవుడు చెప్తే అప్పుడు వెళ్ళాడు కొర్నేలు ఇంటికి. వెళ్తే వాళ్ళకి ఎలాగైతే ఆత్మదేవుడు వాళ్ళ మీదకి దిగాడో అలాగే అన్యులైన కొర్నేలు ఇంట్లో ఉన్నటువంటి అన్యులందరి మీదకి ఆత్మదేవుడు దిగితే ఒక్కసారి పేతురు గారికి ఏంటి మనకు మాత్రమే అనుకున్నాం, అన్యులకు కూడా సేమ్ టు సేమ్ అలాగే దేవుడు ఇచ్చాడు అవకాశం. మరి వీళ్ళకి బాప్తీసం ఇవ్వడానికి అడ్డంకం ఏముంది? వాళ్ళని కూడా దేవుడు అంగీకరించినప్పుడు నేనెంత చూడని అర్జెంటుగా 2 బాప్తీసం ఇస్తానని చేశాడు. బాప్తీసం మాకు మాత్రమే దేవుడు, మాకు మాత్రమే నిరీక్షణ, మాకు మాత్రమే సున్నతి, మాకు మాత్రమే పరలోకం అనుకున్నాను. మీకు కూడా అవకాశం ఇచ్చాడు రా బాబు దేవుడు. రండి తొందరగా బాప్తీసం తీసుకోండి, ఎంత భాగ్యవంతులని వెంటనే బాప్తీసం ఇచ్చేసాడు. అండి, దేవుడి దృష్టిలో మేము మాత్రమే కాదు, లోకంలో అందరూ సమానమే అని అర్థం చేసుకున్నాడు పేతురు గారు. వెళ్ళి మిగతా అపోస్తలులకు చెప్పాడు, దేవుడికి పరిశుద్ధాత్ముడికి ఆటంకం లేకపోతే నేనెంతటున్నాయా, ఆయనే వచ్చాడు, అందరికీ ఇచ్చాడు అవకాశం దేవుడు అని చెప్పాడు. కాబట్టి ప్రియులరా, సున్నతిలోకి నిబంధనలోకి వస్తేనే అభివృద్ధి. ఏంటండి, నిబంధనలోకి వస్తేనే అభివృద్ధి, లేకపోతే అభివృద్ధి లేదు. నిబంధన ఏంటి అండి? ప్రభువా నేను పాపిని, నా పాపాలన్నీ మన్నించు నాయనా, ఇక నుంచి నేను పాపము చేయను, నీకోసం బతుకుతాను అనేది దేవునితో మనం చేసుకునే నిబంధన. ఆ నిబంధనలో ఉంటే నిన్ను ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాడు. అందులో అనుమానం ఏమీ లేదని మీకు నేను మనవి చేసుకుంటున్నాను. ఏదో మందిరం అంటే, దేవుని సంఘం అంటే మన అక్కరలు తీర్చుకునే ప్లేస్ కాదు. మనకి ఏదైనా తేడా వచ్చినప్పుడు వచ్చి ఆ యొక్క అవసరం తీరిపోయేదాకా దేవుణ్ణి వాడుకునే ప్రదేశం కాదు. ఇది నిబంధనలోకి వస్తేనే అభివృద్ధి చేస్తానని చెప్తున్నాడు. నిబంధనలోకి వస్తేనే సున్నతి పొందిన ప్రజలని చెప్తున్నాడు. నిబంధనలోకి వస్తేనే పరలోక రాజ్యం అని చెప్తున్నాడు. కాబట్టి ఇది నిబంధన దేవునితో. మాట తప్పితే మంచిది కాదు. మనిషితో మనిషి మనం నిబంధన చేస్తేనే మాట తప్పం కదా. ఒక మాట ఇచ్చామంటే కష్టమైనా దాన్ని నెరవేర్చడానికి ప్రయాసపడతాం, బాధపడతాం. ఇలాగ మనకి వాల్యూ ఉండదని మనం ఎంతో ఇబ్బంది పడతాం. అలాంటిది దేవునితో మనం నిబంధనలోకి వస్తే ఖచ్చితంగా మరణం వరకు ఆ నిబంధనలో సున్నతి పొందిన వారముగా పరిశుద్ధులంగా బతకాలి, పవిత్రులంగా బతకాలి. దేవుణ్ణి ఆత్మతో ఆయనను ఆరాధించే వ్యక్తులంగా మనం జీవించాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. రోమపత్రిక 3:30 చూస్తే, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చాడు అన్నాడు.
సున్నతి లేని వారమే మనం, కానీ ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా మనల్ని ఎలా మార్చేశాడంట? నీతిమంతులుగా మార్చేశాడంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. 3:30. సున్నతి గలవారిని సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చును అన్నాడు. సున్నతి లేని వారిని కూడా విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీరుస్తున్నాడు. ఆ మహాభాగ్యం ఇస్తా ఉన్నాడు. ఆయన ఇచ్చే మహాభాగ్యంలో మీరు కూడా పాలివారై ఆ నిబంధనలోనికి రండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. రోమపత్రిక 2:29లో సున్నతి హృదయ సంబంధమైనది అన్నాడు. సున్నతి శరీర సంబంధమైనది అనుకుంటున్నారేమో, సున్నతి హృదయ సంబంధమైనది అన్నాడు. చదవమ్మా. అంతరంగమందు యూదుడైతే ఆడు యూదుడే, దేవుడి పిల్లోడే, దేవుడి కుమార్తెగా మారిపోయినట్టే. అంతరంగమందు యూదుడిగా ఉండాలి. మరియు సున్నతి ఎక్కడదంటే శరీర సంబంధమైనది అనుకోకండి, సున్నతి హృదయ సంబంధమైనది అన్నాడు. ఆత్మయందు జరిగేదే కానీ అక్షరము వలన జరిగేది కాదు, శరీర సంబంధమైనది అనుకోకండి. దేవుని వలన కలుగుతుంది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సున్నతి హృదయ సంబంధమైనదని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి శరీరంలో ఒక గాయపరుచుకుని నేను సున్నతి పొందిన వాడిని అనుకుని పాపం చేస్తే నీకు తీర్పు ఉంటుంది నాన్న. శరీరంలో గాయం చేసుకోకపోయినా హృదయ సంబంధమైన సున్నతి పొంది విశ్వాసము ద్వారా యేసుప్రభు రక్తము ద్వారా సున్నతి పొందిన వారి కంటే పరిశుద్ధంగా బతికిన వాడికి ఏమండి వాళ్ళని నీతిమంతులుగా తీరుస్తున్నాడు దేవుడు. ఇది హృదయ సంబంధమైనది అని చెప్పాడు. కాబట్టి మన హృదయాన్ని సున్నతి చేసుకోవాలి అని చెప్పాడు. అండి దేన్ని చేసుకోవాలి? హృదయాన్ని సున్నతి చేసుకోవాలి. ఆ యొక్క శరీర ఇచ్చలతో కూడిన స్వభావాన్ని విసర్జించాలని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. రోమపత్రిక 2:26లో ఆయన విధులను గైకొనటమే గైకొని ఎడలా అతడు సున్నతి లేనివాడై ఉండియు సున్నతి గలవాడుగా ఎంచబడును కదా అన్నాడు. అంటే శరీర సంబంధమైన సున్నతి పొందకుండానే ఆయన ఆజ్ఞలను పాటిస్తూ, ఆయన విధులను పాటిస్తూ, పరిశుద్ధంగా బతుకుతూ, భయభక్తులతో బతుకుతూ, ఏమండి సున్నతి లేకపోయినా సున్నతి కలిగిన వాడి కంటే ఎక్కువ నిబంధనలోకి వచ్చిన ఎవరైనా ఉంటే వారు సున్నతి పొందిన వారితో సమానమే కదా అన్నట్టు. ఏమన్నాడండి? ఆయన విధులను గైకొంటే ఉండి సున్నతి గలవాడుగా ఎంచబడును కదా. అంటే దేవుడు సున్నతి లేనివాడైనా సున్నతి పొందినవాడుగా ఎంచుతాడని చెప్పాడు. కాబట్టి సున్నతి శరీర సంబంధమైనది కాదు. తెల్ల చొక్కాయి తెల్ల ప్యాంట్ వేసుకొత్తం కాదు, తెల్ల చీర వేసుకొత్తం కాదు, ఏమండి భక్తులులాగా గెటప్ వేసుకోవటం కాదు. సున్నతి ఏంటది? ఆత్మ సంబంధమైనది, హృదయ సంబంధమైనది. అదే టైంలో బయట కూడా భయభక్తులు కలిగిన వాక్యానుసారమైన అలంకరణ వస్త్రధారణ కలిగి ఉండాలి. దాంతోపాటు హృదయ సంబంధమైనది సున్నతి అని చెప్పాడు, ఆత్మ సంబంధమైనది సున్నతి అని చెప్పాడు. ఏమండి మీకు ఒక చిన్న ఉదాహరణ ఇచ్చి నేను ముగిస్తాను. మోయాబు ఎవరండి? మోయాబీలు అంటే శాపగ్రస్తులు. ఎవరండి? లోతు ద్వారా పాపిష్టి సంతానం మోయాబీలు, అమోరీలు అండి. ఆ మోయాబు శాపగ్రస్తులు. మోయాబీయుల స్త్రీలతో ఇశ్రాయేలీయులు కలుసుకున్నందుకే దేవుడు చాలా కోప్పడ్డాడు. మోయాబీయులతో అస్సలు కలవకూడదని చెప్పాడు. పాపిష్టి జనం అని చెప్పాడు. చెప్పు విసిరేస్తానని చెప్పాడు. అలాంటి మోయాబులో పుట్టి పెరిగిన ఒక సహోదరి ఏమండి? రూతు. ఎవరండి? మోయాబులో పుట్టి పెరిగింది. మోయాబీరేలావిడ పక్క. కానీ ఆమె ఇశ్రాయేలీయురాలైన నయోమికి కోడలయ్యింది. ఆ కోడలైన తర్వాత 10 సంవత్సరాలు కాపురం చేసింది వాళ్ళ కొడుకుతో. కొడుకు చచ్చిపోయాడు.
నయోమి భర్త కూడా చచ్చిపోయాడు, ఇంకొక కొడుకు చచ్చిపోయాడు, 3 ఆడవాళ్ళు విధవరాళ్ళు అయ్యారు. ఈ అత్తగారు అందమ్మ, నేను ముసలిదాన్ని, ఇంకా నా కడుపున పిల్లలు పుడతారా, పుడితే పెరుగుతారా, మళ్ళీ మీకు పెళ్ళిళ్ళు చేస్తానా, ఇంకా ఏంది నా వల్ల ఏమవుద్దమ్మా, మీరు మళ్ళీ మీ అమ్మ నాన్న ఇంటికి వెళ్ళిపోండి, ఎవరో ఒకరిని పెళ్లి చేస్తే బంగారులా బతకండి అమ్మ అని చెప్తే వార్ప ముద్దు పెట్టుకుని అలా అమ్మ నాన్న ఇంటికి వెళ్ళిపోయింది. మోయాబీలతో కలిసిపోయింది. మళ్ళీ రూతుని, అమ్మ నువ్వు కూడా వెళ్ళిపోరంటే ఈవిడ అందే, నేను ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నానో, ఎప్పుడైతే మీ ఇంటికి వచ్చానో, నీవు రోజు ఆరాధిస్తున్న దేవుడిని నేను కూడా గమనించాను, ఆ దేవుడిని గురించి తెలుసుకున్నాను, ఆ దేవుడు చేసిన అద్భుతాలు మీరు చెప్తుంటే నేను విశ్వాసం ఉంచాను, నమ్మకం ఉంచాను. ఆ దేవుడు ఐగుప్తుల నుంచి ఎంత అద్భుతాలు చేస్తూ తీసుకొచ్చాడో మీరు చదువుతున్నప్పుడు, మీరు చెబుతున్నప్పుడు నేను అన్నీ విన్నాను, నాకు కూడా ఆ విశ్వాసం కలిగింది. ఇంకా నేను మోయాబీలతో కలిసి ఉండలేను, నేను కూడా మీతోనే కలిసి ఉంటాను. మీరు ఎక్కడుంటే అక్కడే ఉంటాను, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను, మీరు ఎక్కడ చచ్చిపోతే అక్కడే చచ్చిపోతాను. నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటాను, నువ్వు ఎక్కడ చచ్చిపోతే అక్కడే చచ్చిపోతాను. నిన్ను నన్ను ఎవరైనా ఏదైనా వేరు చేస్తే నాకు యెహోవా ఎంతైనా కీడు చేయును గాక అని దేవునితో నిబంధన చేసుకుంది, అత్తగారితో నిబంధన చేసుకుంది. ఆ నిబంధనలోకి వచ్చింది కాబట్టి అత్తమ్మకి అర్థమైంది, రామ్మ అని చెప్పి బెత్లెహేము తీసుకెళ్ళిపోయింది. ఏమండి, ఒక నిబంధనలకు వచ్చిన ఒక శాపగ్రస్తమైనటువంటి మోయాబీయురాలైనటువంటి ఆమెను యేసుప్రభు తల్లిగా స్వీకరించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె మోయాబు దేశంలో తినడానికి భోజనం లేదు, బెత్లెహేము వచ్చాక కూడా వాళ్ళకి తినడానికి భోజనం లేదు. అత్తమ్మని అడిగి పరిగెరుకుంటానమ్మా అంటే అత్తమ్మ వెళ్ళమంటే వెళితే బోయోజు గారు పొలంలో పరిగెరుకుంది. ఆ పొలంలో కొన్ని వందల మంది పనిచేస్తున్నారు, కుర్రగాళ్ళు ఉన్నారు బోలంత మంది. ఏమండి, యవనస్తున్నారు చాలామంది, ఆడపిల్లలు ఉన్నారు చాలామంది. ఏమండి, వెళ్ళినట్టుగా అక్కడ పెద్ద పాలని అడిగింది, అయ్యా నేను పరిగెరుకోవచ్చా అంటే, మీరు ఎవరమ్మా అని అడిగాడు. పలానా నయోమి గారి పెద్ద కోళ్ళని చెప్పింది. నయోమి గారి కోళ్ళమ్మ నువ్వు? ఆహా, ఎవరమ్మ మీదని అడిగాడు. మాది మోయాబు దేశం, నేను మోయాబీయులకి ఇజ్రాయేల్ అయిన నయోమి గారి కుమారుడు నాకు పెళ్లి చేశారని, నేను పెళ్లి చేసుకున్నాక యెహోవా దేవుడిని తెలుసుకున్నానండి, నేను మారుమనసు పొందానండి, నేను దేవుని నేను విశ్వాసం ఉంచానండి, అత్తమ్మతో నిబంధన చేసుకున్నానండి, మోయాబుని వదిలేసి వచ్చానండి అని చెప్పింది. అమ్మ ఎంత మంచిదనమ్మ, నిబంధనలోకి వచ్చావా అని ఏరుకో అమ్మ అని చెప్పాడు. ఏరుకుంటుంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏరుకుంటుంది, కానీ పక్కన ఉన్న కుర్రలను చూస్తలేదు, ఆడపిల్లలను చూస్తలేదు, కొబ్బరిలు వేసుకుంటలేదు. అండి, ఆమె ప్రవర్తనను గమనించిన ఆ పెద్ద పాలేరు యజమానికి చెప్పాడు. యజమాని వచ్చి చూసి, అందరూ మనోళ్ళే కానీ ఆ పిల్ల ఎవర్రా కొత్త కొందని అడిగాడు. అయ్యా ఆమె నయోమి గారి కోళ్ళంట, ఆమె చాలా యోగ్యురాలయ్యా, మంచి పిల్లయ్యా, పరిశుద్ధంగా ఉందయ్యా, ఆమె ప్రవర్తనయా చెప్పేస్తుందయ్యా ఎంత మంచిదో. వచ్చిన కారణం చూస్తున్నాను, ఎంతమంది కుర్రలు ఉంటాయి, ఎవడంకా చూడలేదయ్యా, ఎవరితో ముచ్చట్లు వేసుకోలేదయ్యా, ఒక ఆవిడ ఇంకా చూడలేదయ్యా, వచ్చిన కాడి నుంచి పరిగెరుకుంటుందయ్యా, ఆమె యోగ్యురాలయ్యా, మంచి పిల్లయ్యా, ఆమె నిబంధన చేసుకుందయ్యా, యెహోవా దేవుడని విశ్వాసంలోకి వచ్చిందయ్యా, నిరీక్షణలోకి వచ్చిందయ్యా, నిబంధనలోకి వచ్చిందయ్యా అని చెప్తే ఆ యజమాని ఆ బిడ్డను ఆశీర్వదించాడు. ఈ పొలంలోనే ఉండమ్మా, ఇంకెక్కడికి వెళ్ళకమ్మని చెప్పాడు. నీళ్ళు నాకు తెత్తారు, ఆ నీళ్ళు తాగమ్మని చెప్పాడు. నీకు ఆహారం తక్కువైతే నాకు ఆహారం ఉంటుంది, అందులో నేను ఇస్తాను తినమ్మని చెప్పాడు. అండ్ అందరూ వెళ్ళి అక్కడ తింటారు, పని వాళ్ళందరూ అక్కడికి వెళ్ళొద్దని చెప్పాడు. ఏమండి, ఎక్కడికి వెళ్ళామని అత్తమ్మ అడిగితే బోయోజు గారు అంటమ్మా ఆయన పొలంలోకి వెళ్ళినమ్మా అంటే ఆయన మనకు బంధువుడమ్మా అని చెప్పింది ఆవిడ. ఏమండి, అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత, నిన్ను విడిపించగల సమర్థుడు అతడు మాత్రమే, నేను చెప్పినట్టు చేయని చెప్పేసి చక్కగా చెప్పింది. తలంటుకోమని చెప్పింది, వస్త్రాలు కట్టుకోమని చెప్పింది, ఉతికిన వస్త్రాలు కట్టుకోమని చెప్పింది. రాత్రి సమయంలో కళ్ళంలో ఉంటాడని వెళ్ళి ఆయన పాదాల దగ్గర పడుకుని నీ కొంగు కప్పయ్యా అని అడుగు, ఆయనకు అర్థమైపోద్దని చెప్పింది. అత్తమ్మ చెప్పినట్టు చేసింది. ఆయన మధ్యరాత్రిలో ఉలిక్కిపడి చూస్తే కాళ్ళకాడ ఎవరో ఉన్నారనిపించింది. ఎవరో అని అడిగితే అయ్యా నీ కొంగు కప్పయ్యా అంది. అర్థమైపోయింది మనోడికి మ్యాటర్. నీవు నాకు సమీప బంధువురాలవని నయోమిని బట్టి నాకు తెలుసు, కానీ నాకన్నా సమీప బంధువులు ఒకడు ఉన్నాడు, రేపు పొద్దున్న నన్ను అడుగుతాను, ఆడి ఏం చెప్తాడో దాన్ని బట్టి చేద్దాం అన్నాడు. వెళ్ళిపోమంటే వెళ్ళిపోయింది ఇంటికి. పొద్దున్నే అతన్ని పిలిపించాడు, పెద్దలను పిలిపించాడు. అడిగితే నా వల్ల కాదు, నేను నడిపించలేను అన్నాడు. అప్పుడు ఆయనే ఆమెను విడిపించి, వాళ్ళకున్న ఆ భూమిని విడిపించి, వాళ్ళకున్న ఏమేమి ఉన్నాయి అన్నిటిని విడిపించి ఆమెను పెండ్లి చేసేసుకున్నాడు. ఆయన 500 ఎకరాల యజమాని అండి. ఎన్ని వందలు అండి?
500 ఎకరాల యజమాని బెత్లెహేమీయుడైనటువంటి బోయజు గారు, ఆయన ఆమెను పెళ్లి చేసుకోవడానికి కారణం నిబంధనలోకి వచ్చిందని. ఏంటండి? నిబంధనలోకి వచ్చిందని. ఆమె దేవునితో నిబంధన చేసుకుంది. అత్తమ్మ గారంటే దైవ సేవకురాలు, దైవ సేవకుడు. అత్తమ్మ అంటే ఎవరండి? దైవ సేవకుడు. వాక్యాన్ని బోధించి ఒక అన్ని జనాంగంలో ఉన్న ఒక వ్యక్తిని దేవునితో నిబంధనలోకి తీసుకొచ్చేది దైవ సేవకుడు. ఆ దైవ సేవకునితో ఏం చేసుకుంది? నిబంధన చేసుకుంది. దైవ సేవకుడు ఇచ్చిన గైడెన్స్ ప్రకారం నడిచింది. ప్రతిదీ అత్తమ్మ అనుమతితోనే పరిగెరుకుంది. దైవ సేవకుడు నడిపింపులో ఉన్నటువంటి వారు ఏమండి? బోయజు అంటే యేసుప్రభుతో పెళ్లి కుమార్తెగా సిద్ధపరచబడతారు, పరలోక రాజ్యం చేరతారు. ఆ నిబంధనలోకి వస్తే, ఎందులోకి వస్తే? నిబంధనలోకి వస్తే అది అభివృద్ధి అంటే. ఏంటంటే అభివృద్ధి అంటే? అది అభివృద్ధి అంటే. అలాగున మనం అభివృద్ధి చెందాలి అని కోరుకుని యేసుప్రభు వారు మన కోసం భూమి మీదకి వచ్చారు, ప్రాణత్యాగం చేశారు అని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. నిబంధనలోకి రాకపోతే ఎంత మందిరానికి వచ్చిన ఉపయోగం లేదని నేను మీకు మనవి చేస్తున్నాను. ఒక నిబంధనలోకి రావాలి. దైవ సేవకునితో ఒక నిబంధన చేసుకోవాలి. మరణము వరకు నేను మందిరమును విడిచిపెట్టను. మరణం వరకు నిన్ను నన్ను ఎవరైనా వేరు చేసిన యెహోవా నాకు ఎంతైనా కీడు చేయునుగాక అని నిబంధన చేసుకుంది ఆవిడ. నీవు ఎక్కడుంటే అక్కడే నేను ఉంటాను, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికే నేను వస్తాను, నీ దేవుడు నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు అంటూ దైవ సేవకునితో ఒక నిబంధనలోకి వచ్చింది, దేవునితో ఒక నిబంధనలోకి వచ్చింది. యేసు ప్రభు వారికి తల్లుల జాబితాలో ఆవిడ పేరు కూడా ఉంది. బోయజు రూతుల కడుపున ఏమండి? ఓబేదు కడుపున దావీదు కడుపున యేసుక్రీస్తు ప్రభుల వారని స్పష్టంగా రాసిపెట్టారు. ఎక్కడ మోయాబు, ఎక్కడ యేసు ప్రభు వారి తల్లుల జాబితాలో మహాభాగ్యం కొట్టేసింది మహాతల్లి. నిబంధనలోకి వస్తే ఏమండి? అభివృద్ధి. మోయాబు ఎక్కడో శాపగ్రస్తం, యేసు ప్రభు వారి వంశావళి పరిశుద్ధమైన వంశావళి. అక్కడి నుంచి ఇక్కడికి ఇంతవరకు అభివృద్ధి అయిపోయింది. మహాశ్రేష్టమైన అభివృద్ధిలోకి వచ్చింది, తల్లుల జాబితాలోకి వచ్చింది. మనం కూడా అలాంటి అభివృద్ధిని సాధించాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అభివృద్ధి అంటే మరి ఇదివరకు 50 లక్షలు ఉన్నాయని ఇప్పుడు 1 కోటి రూపాయలు సంపాదించి అది కాదు. అభివృద్ధి శరీర సంబంధమైన అభివృద్ధి కూడా ఇస్తారు, ఆత్మ సంబంధమైన అభివృద్ధిలోకి మనం రావాలి అని దేవుడు కోరుకుని మన కోసం ప్రాణత్యాగం చేశాడని మీకు అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను. అలాగనే మనందరము నిబంధనలోకి వచ్చి ఏమండి? నిబంధనలో మనం సున్నతి పొందిన వారిగా మారి మనం పెండ్లి కుమార్తెగా మారడమే అభివృద్ధి అని మీకు నేను మనవి చేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు అలాగును మనందరినీ సిద్ధపరుచును గాక.